తన భక్తుని బిడ్డ కోసం సాయిబాబా మండుతున్న మంటల్లో చేయి పెట్టారా? అవును. అది 1910వ సంవత్సరం. షిరిడీలోని దుని మంటల్లో సాయిబాబా అకస్మాత్తుగా తన చేతిని పెట్టారు. మంటలు బాబా చేతిని దహించి వేస్తున్నాయి. కానీ బాబా మాత్రం ప్రశాంతంగా ఉన్నారు. అక్కడున్న భక్తులంతా బాబాను పట్టుకుని వెనక్కి లాగారు. బాబా, మీ చేయి కాలిపోతుంది. ఎందుకిలా చేశారు అని అడిగారు. అప్పుడు బాబా చెప్పిన సమాధానం వింటే మీ కళ్ళల్లో నీళ్లు తిరుగుతాయి. బాబా అన్నారు, ఇక్కడ కాదు, ఎక్కడో దూరంగా ఒక గ్రామంలో నా భక్తుడైన ఒక కమ్మరి భార్య తన బిడ్డను చంకలో పెట్టుకుని ఇనుము కాల్చుతుంది. ఎవరో పిలిచారని వెళ్తూ అజాగ్రత్తగా బిడ్డను అక్కడే వదిలేసింది. ఆ బిడ్డ మంటల్లో పడబోయింది. నేను నా చేతిని అడ్డుపెట్టి ఆ బిడ్డను కాపాడాను. నా చెయ్యి కాలితే పర్వాలేదు. నా భక్తుని బిడ్డ క్షేమంగా ఉంటే చాలు. కన్నతల్లి మరిచినా నేను నా బిడ్డలను మరువను అను నిరూపించిన క్షణం అది. అందుకే ఆయన భక్తులకు బాబా అంటే నమ్మకం కాదు, ప్రాణం. మీరు కూడా బాబా బిడ్డలే అయితే ఓం శ్రీ సాయిరామ్ అని కామెంట్ చేయండి.